Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu mi master teacher Syed Samir for physics. So welcome back to the channel. After chemistry, Naveen sir has left the channel. The physics has begun. Hi Vivek, hi Pranavi, hi Game Squad, hi everyone. సో ఐ థింక్ మీ అందరికీ ఇందాక సార్ చెప్పారు నాకు ఐపీ ఎగ్జామ్స్ ఏవో నడుస్తున్నాయంట, మిడ్ టర్మ్ ఎగ్జామ్ నడుస్తున్నాయంట. సో ఛానల్లోకి వచ్చి క్లాసెస్ మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. బట్ డోంట్ వరీ, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇబ్బందులన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళేవాడే గొప్పోడు, ముందుకెళ్ళేవాడే సక్సెస్ సాధిస్తాడు. కాబట్టి సో వీఆర్ బ్యాక్ అగైన్. సో హాయ్ షమిత యాదవ్, హాయ్ రాహుల్, హాయ్ వేదాంత్ భీమశెట్టి, హాయ్ యశ్వంత్ కుమార్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ సాయి కృష్ణ, హాయ్ లిఖిత తాల్లూరి, అండ్ హాయ్ ఎవ్రీవన్. హాయ్ రాహుల్, హాయ్ జేఈ స్ట్రగ్లర్, అండ్ హాయ్ కుల్లాయప్ప గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ వేదాంత్, ఐఎమ్ హోపింగ్ యూఆర్ డూయింగ్ వెల్. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. సో రైట్, జేఈ స్ట్రగ్లర్, ఐఎమ్ డూయింగ్ వెల్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ హాయ్ సాయి కృష్ణ, అండ్ హాయ్ ప్రవీణ్. అండ్ వెంటనే వచ్చిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు లైక్ ద వీడియో. అండ్ ఆల్సో ఆకాష్ హాయ్, గేమ్ స్క్వాడ్ హాయ్. నాకు లైక్స్ అన్ని పెరిగిపోవాలి, వాచింగ్ కూడా వచ్చేయాలి. ఆకాష్ చవన్ గుడ్ ఈవినింగ్. మధుశేఖర్ హాయ్, అండ్ ఎవ్రీవన్ హాయ్. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే, నిన్న మనం బోర్డ్స్ థియరీ ఏదైతే 1.5 hours డిస్కస్ చేసినామో, లైమన్ సిరీస్, బాంబర్ సిరీస్, ఎలక్ట్రాన్ ఇన్ one transition to the other, transition of electron from one orbit to the other orbit, including quantum numbers. And hi Madhavi Chaudhary, వాటి మీద ప్రాబ్లమ్స్ చేసేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా డిస్కస్ చేయాలి. ఫైట్ ఫర్ 99% షూర్. అండ్ అశోక్ హాయ్ సార్, నిన్న స్టూడియోకి ఎర్లీగా వచ్చి ఏదో చేస్తారన్నారు. నేను చేద్దాం అనుకున్నా కానీ నవీన్ సార్కి కొంచెం హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది. సో సార్ కంక్లూడ్ అయ్యేసరికి లేట్ అయింది. హాయ్ యశ్వంత్, హాయ్ లిఖిత్. అండ్ ఎస్, అందరూ వీడియోని లైక్ చేసేయండి. సాయి కృష్ణ సార్, మోడర్న్ ఫిజిక్స్ అయిపోయినా ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తారు చూద్దాం, అది డిస్కస్ చేద్దాం. అండ్ లిఖిత్ హాయ్. సో అందరికీ హాయ్ హాయ్ అండి. శ్రీజ, సిద్ధు హాయ్, మీ అందరికీ పెద్ద హాయ్. సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ వెల్, అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెల్. షమిత యాదవ్ ఫస్ట్ లైక్, వెరీ గుడ్. అండ్ ఎస్, సో ఇంకా పిల్లలు వస్తూనే ఉంటారు. శ్రీకర్ హాయ్ నాన్న, అండ్ జోష్న, వీళ్ళందరికీ హాయ్ అండి. సో మోడర్న్ ఫిజిక్స్ తర్వాత చెప్తాను నన్ను ఏం చేయాలో. విల్ సీ ఫస్ట్ ఇయర్ టాపికే డెఫినెట్లీ మనం చూస్ చేద్దాం. సార్ ఒక్క హెల్ప్ సార్, ప్లీజ్ ఒక వీడియో చేయండి. 11th 12th ఉండే ఫిజిక్స్ సిలబస్ మొత్తాన్ని ప్రయారిటైజ్ వైజ్ ఏ చాప్టర్ నేర్చుకోవాలో ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్. అంతే, ఆర్డర్ వైజ్ ప్లీజ్ సార్. విల్ షూర్లీ డూ ఇట్. రేపు సాటర్డే, ఎల్లుండి సండే కాబట్టి సండే అదే పని చేద్దాం మనం. ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ చదివితే బాగుంటుంది, ఎలా చదివితే బాగుంటుంది అనే వీడియో స్టార్టింగ్లో ఒకసారి మనం రోడ్ మ్యాప్ చేసినాం, బట్ మళ్ళీ ఒకసారి రోడ్ మ్యాప్ 2 డెఫినెట్గా చేద్దాం. అండ్ శరోన్ శెట్టి హాయ్, షమిత యాదవ్. ఇంకా మొదలెడదామా సార్? ఎస్, రాకింగ్ ఆన్ ఫైరా. ఓకే, గుడ్ గుడ్. సో 30 స్టూడెంట్స్ ఆర్ వాచింగ్, బట్ ఓన్లీ 18 ఆర్ లైక్. సో అవి కూడా 30 అయిపోవాలి వెంటనే. అండ్ ప్రణవి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వల్ల క్లాసెస్ మిస్ అవుతున్నాం సార్. డోంట్ వరీ, క్లాసెస్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి అవి చూసేయండి, అవి ఫాలో అయిపోయండి. నాకు ఒక్కసారి వాయిస్, వీడియో అండ్ ఆడియో విజిబిలిటీ అండ్ ఆడిబిలిటీ క్లియర్ చెక్ ఒకసారి నాకు చెప్పేయండి. అండ్ షూర్గా మనం చేద్దాం. హాయ్ వినయ్, హలో సార్. విన్నీ హ్యాపీయెస్ట్ ఈవినింగ్ సార్. మీకు కూడా హ్యాపీయెస్ట్ ఈవినింగ్. హీట్ ట్రాక్ ఎప్పుడు చెప్తారు? హీట్ ట్రాక్ ఇప్పుడే కాదు, దానికి కొంచెం టైం ఉంది. లిఖిత్ అండ్ శ్రీహర్ష హాయ్. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఇందులో నుంచి ఎక్కువగా పెద్ద ఎప్పుడు ఏం అడగలేదు, కానీ ఈసారి అడగొచ్చేమో. బట్ ఆ టాపిక్ అనేది మిస్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. దాంట్లో కొంచెం ఉంది, కొంచెం ఒకసారి నేను వివరిస్తాను. కొంచెం సేపే వివరిస్తాను. ఒక 15-20 మినిట్స్లో ఆ వివరణ క్లోజ్ చేసేసి మనం వెంటనే బోర్డ్స్ థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే నిన్న పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ క్లియర్ చేసేస్తే మనకు అటామిక్స్ అయిపోద్ది, డ్యూయల్ నేచర్ అయిపోద్ది, ఎక్స్రేస్ అయిపోద్ది. చూసారా సిలబస్ ఎలా టకటక అయిపోతుందో? మీ ప్రిపరేషన్ ఒకటే మిగులుందండి. మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను. అండ్ మీరందరూ బాగా చదవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్ ఎగ్జామ్ చాలా బాగా రాయాలి. ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఎగ్జామ్ కాబట్టి మీరందరూ దాన్ని మంచిగా అటెంప్ట్ చేసి మీ పేరుతో పాటు మా పేరు కూడా పైకి తీసుకురావాలనేది మేము ఆశిస్తున్నాం. సో ఐ హోప్ యూ డూ దాట్, అండ్ ఆల్సో వీ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ పవన్ హాయ్. థియరీ స్టేట్మెంట్స్ కొన్ని వచ్చాయి, చాలా తక్కువ అనమాట. అండ్ ఐఎమ్ నాట్ హోపింగ్ ఈసారి రావచ్చేమో ఆల్ఫా స్కాటరింగ్ మీద, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. సో జగదీష్ హాయ్. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు వితౌట్ ఎనీ డిలే మనం స్టార్ట్ చేసేద్దాం సార్. ఓకేనా సార్? ఈ క్లాస్ డ్యూరేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బోర్డ్స్ థియరీ మీద
ఆ బోర్డ్స్ థియరీ ఓకే నైట్ అయింది కాబట్టి 30 మెంబర్స్ ఉన్నారు. డోంట్ వరీ, రికార్డింగ్ చూసే వాళ్ళు నా క్లాస్ చాలామంది ఉన్నారు, వాళ్ళు మొన్న కూడా వచ్చి ఒకసారి చెప్పారు. సో అది నాన్న, మీరందరూ బాగా రాయాలి ఎగ్జామ్స్. ఓకే సార్, రైట్. సో ఇప్పుడు శ్రీ కుసుమహర స్వరాలు 1008 గుడ్ ఈవినింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బోర్డ్స్ థియరీ నిన్న అయిపోయింది, రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. నిన్న థామ్సన్ అటామిక్ మోడల్ ఒకసారి మనం డిస్కస్ చేసినాం. సో కేర్ఫుల్గా ఇప్పుడు వినండి, విని ఫాలో అవ్వండి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ హర్ష ఫర్ డూయింగ్ దాట్. అండ్ లిజనర్, సార్ కైనమెటిక్స్ మొత్తం వదిలేయచ్చా? వదిలేయకూడదు, 2 డైమెన్షన్ మోషన్ పట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్స్లో అడ్వాన్స్లో ప్రొజెక్టైల్ మోషన్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది, లేదా దాని అప్లికేషన్ పార్ట్ కూడా ఎక్కడో చోట టార్క్ కానీ యాంగులర్ మొమెంటం కానీ వస్తుంది. కాబట్టి ప్రొజెక్టైల్ మోషన్ ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకే రాకేష్, హాయ్. సో ఎవ్రీవన్ లైక్ ద వీడియో అండ్ వీఆర్ బిగినింగ్ ద క్లాస్ నౌ. సో నిన్న జేజే థామ్సన్ మోడల్ ఒకసారి మనం డిస్కస్ చేసినాం. జేజే థామ్సన్ మోడల్తో పాటు బోర్డ్స్ మోడల్ కూడా డిస్కస్ చేసినాం. మిగిలింది ఏంటంటే రూథర్ఫోర్డ్స్ మోడల్. సో రూథర్ఫోర్డ్ మోడల్ని ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఏమంటున్నాడు రూథర్డ్, మనకి ఏం నేర్చుకోమంటున్నాడు అంటే, అకార్డింగ్ టు దిస్ మోడల్, ఈ మోడల్ ప్రకారం ది ఎంటైర్ పాజిటివ్ చార్జ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ది ఆటమ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్మాల్ వాల్యూమ్ కాల్డ్ ద న్యూక్లియస్. అది మనకి బోర్డ్స్ థియరీలో కూడా తెలుసు. సేమ్, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ నీట్? ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ నీట్. అండ్ ఆల్సో దాన్ని న్యూక్లియస్ అంటారు. ఏదైతే మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ చార్జ్ సెంటర్లో ఇరుక్కొని స్ట్రాంగ్గా తక్కువ వాల్యూమ్లో ఉంటుందో దాన్ని న్యూక్లియస్ అంటారు. అండ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ జస్ట్ యాజ్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. బోర్డ్స్ థియరీ ఏమంటుందంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ అంటది. కానీ యాక్చువల్గా ప్లానెట్స్ అరౌండ్ సన్ రివాల్వ్ అయ్యేది ఎలిప్టికల్ ఆర్బిట్, కాబట్టి ఇది కొంచెం మిస్టేక్ చేసింది అనమాట. సో ఎనీవేస్, ఇందులో డిస్కస్ చేసేది ఏంటంటే ఈ ఆటమ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ ఎంప్టీ. అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకసారి చూద్దాం. సో రైట్, మోస్ట్ ఆఫ్ ద మాస్ అట్లీస్ట్ 99.95%, ఆల్మోస్ట్ మాస్ ఆఫ్ ద nucleus or the atom is positive charge, and atom is concentrated in a very small region called atomic nucleus. Atomic nucleus చాలా చిన్నగా ఉంటుంది. And the size of, see, nucleus is positively charged and the size of the order of the nucleus is 10 power minus 15 meters. 10 power minus 15 meters ఏదైతే ఉందో దాన్ని 1 FM అని కూడా అంటారు. F అంటే ఏంటంటే ఫర్మీ అన్నమాట. 1 ఫర్మీ లెవెల్, ఫర్మీ మీటర్. ఫర్మీ మీటర్ అంటే ఏంటండి? ఫర్మీ మీటర్ అంటే ఏంటంటే 10 పవర్ మైనస్ 15 మీటర్స్ అనమాట. అంత చిన్నగా ఉంటుంది. ఆటమ్ సైజ్ వచ్చేసి 10 పవర్ మైనస్ 10 మీటర్స్ ఉంటుంది. అంటే దీనికి 10 పవర్ 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే దీనికి 10 పవర్ 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. కాబట్టి సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ వెరీ వెరీ స్మాల్. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ది ఆటమ్. అంటే న్యూక్లియస్ సైజ్ 10 పవర్ మైనస్ 15 ఉంటే ఆటమ్ సైజ్ 10 పవర్ మైనస్ 10 ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ in an atom there is maximum empty space and the electrons revolve around the nucleus in the same way as the planets revolve around the sun, which we have already discussed in the first place. Okay, now we will move on to the next one, which is what is Rutherford's model has failed to explain. So Rutherford model ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. అదేంటంటే why atoms emit light of only discrete wavelength. నిన్న మనం బోర్డ్ సిరీలో డిస్కస్ చేసాం కదా, లైన్స్ వస్తాయి డిస్క్రీట్ వేవ్ లెంత్స్. అంటే ఒక వేవ్ లెంత్ వస్తే దాని తర్వాత మళ్ళీ ఇంకేదో వేవ్ లెంత్ వస్తుంది, దాని మధ్యలో ఉన్న వేవ్ లెంత్ రాదనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిస్క్రీట్ ఎందుకు వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఎవరు? రూథర్ఫోర్డ్ మోడల్. బట్ ఇట్ ఎక్స్ప్లెయిన్ సమ్హౌ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఆటమ్. స్పేస్ ఎంతైతే ఎంటీ ఉంటుందో మధ్యలో అది మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో హౌ కుడ్ అన్ ఆటమ్ లైక్ హైడ్రోజన్ ఎమిట్ ఎ కాంప్లెక్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్స్ ఓన్లీ? ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? బోర్డ్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ రూథర్ఫోర్డ్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. యాక్చువల్గా ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ నుంచే ఈ కంక్లూజన్స్ అన్ని వచ్చాయండి. సో అది వెరీ ఇంపార్టెంట్. సార్ రిప్లై యూస్ఫుల్ ఫర్ నీట్? ఎస్, షూర్లీ ఇది చాలా యూస్ఫుల్ అమ్మ నీట్కి. అండ్ ఐఎమ్ హోపింగ్ నిన్నటి క్లాస్ మీ దగ్గర పీడిఎఫ్ ఉందనుకుంటున్నాను, నోట్స్ కూడా మీరు రాసి ఉన్నారు అనుకుంటున్నాను. సో దట్స్ వై very very important. And now it could not explain the stability of atom. Stability of atom ni రూథర్ఫోర్డ్ మోడలే కాదు, బోర్డ్స్ థియరీ కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బికాస్ అకార్డింగ్ టు క్లాసికల్ ఎలక్ట్రోడైనమిక్స్ అంటే క్లాసికల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోడైనమిక్స్, అండ్ యాక్సిలరేటెడ్ చార్జ్ పార్టికల్ ఏమవుతుంది? చార్జ్డ్ పార్టికల్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ కదా.
ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటే ఇట్ ఈస్ అన్ యాక్సిలరేటింగ్ కాబట్టి అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ థియరీ మనం ఎక్స్రేస్ లో కూడా డిస్కస్ చేసినాం ఏంటి అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ థియరీ if an electron or a charged particle is accelerating, it has to emit electromagnetic wave. మరి చార్జ్ పార్టికల్ ఇక్కడ సర్కిల్లో తిరుగుతుంది కదా సార్, దానికి యాక్సలరేషన్ ఉంది కదా సార్, మరి అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ఎమిట్ చేయాలిగా, ఎమిట్ చేస్తుందా అంటే ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని రూథర్ఫోర్డ్స్ థియరీ డిస్కస్ చేయలేకపోయింది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. So, and the other thing is electron would move in a circular path around the nucleus, should also radiate energy. ఎప్పుడైతే అది ఎనర్జీని రేడియేట్ చేస్తుందో ఎనర్జీని లూజ్ అవుతుంది కాబట్టి ఈవెన్చువల్లీ ఇట్ షుడ్ కమ్ అండ్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్ అండ్ ఆల్సో ది అల్టిమేట్ ఫాల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ టు ద న్యూక్లియస్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద రూథర్ఫోర్డ్ థియరీ. సో యా, అండ్ థ్యాంక్ యూ చంద్రమౌళి, యూర్ మోస్ట్ వెల్కమ్ టు ద క్లాస్. నోట్స్ రాయడం లేదు సార్, ఇప్పుడు రాయాలా ఇది? ఎస్, ఇది రాయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నౌ అకార్డింగ్ టు దిస్ మోడల్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్ మస్ట్ కంటిన్యూస్, వేరాస్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ లైన్ స్పెక్ట్రమ్. ఇదే అకార్డింగ్ టు హైడ్రోజన్ థియరీ లైన్ స్పెక్ట్రమ్ అనేది మనకు తెలుసు కదా, బోర్డ్స్ థియరీ ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఎ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. నిన్న అదే చెప్పాం మనం, కంటిన్యూస్ గా లైన్స్ ఎమిట్ చేయట్లేదురా, పర్టికులర్ వేవ్ లెంత్ మాత్రమే ఎమిట్ చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది అలా అనేది రూథర్ఫోర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కానీ ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ బ్యూటిఫుల్ థింగ్స్. అవేంటో మనం ఒకసారి చూద్దాం. నౌ దిస్ ఈస్ హౌ ది ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ టేక్స్ ప్లేస్. సో ఐ వాంట్ యూ టు అడ్జస్ట్ విత్ ద డయాగ్రామ్. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఈ డయాగ్రామ్ లో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే ఎవరు? ముందుగా ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో మీకు తెలియాలి. వాట్ ఈజ్ ఆల్ఫా పార్టికల్? మనకి డీ బ్రోగ్లీలో కూడా ఉంటుంది ఆల్ఫా పార్టికల్, చాలా ప్లేసెస్ లో ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ అంటే ఎవరు అంటే న్యూక్లియస్ ఆఫ్ హీలియం. వాట్ ఈజ్ ఆల్ఫా పార్టికల్? న్యూక్లియస్ ఆఫ్ హీలియం అంటే ఆల్ఫా పార్టికల్. ఇట్ ఈస్ యాక్చువల్లీ 2He4 అంటే ఇట్ కంటైన్స్ 2 protons అండ్ 2 neutrons. 2 protons 2 neutrons ఉండే వాటిని ఏమంటారు సార్ అంటే ఆల్ఫా పార్టికల్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ దెర్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఇది యాక్చువల్లీ ఏ సోర్స్ సార్ అంటే రేడియో యాక్టివ్ సోర్స్. మనకి న్యూక్లియైలో వస్తుంది నెక్స్ట్ చాప్టర్, రేడియో యాక్టివ్ సోర్స్. వాట్ డస్ ద రేడియో యాక్టివ్ సోర్స్ గివ్? ఇట్ విల్ ఎమిట్ ఆల్ఫా పార్టికల్, ఆల్ఫా రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. కాబట్టి ఆ రేడియేషన్ ఎలా ఎమిట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, కానీ ఆ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది అనే ఫ్యాక్ట్ అని కన్సిడర్ చేస్తాం. వీ విల్ కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఎమిటింగ్ alpha particle. Yes, of course we can also write the alpha particle as He+2 లేదా He++. ఎందుకంటే హైడ్రోజన్ హీలియంలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే మిగిలేది న్యూక్లియస్. అందులో ఎవరు ఉంటారంటే 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. అది మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్ఫా పార్టికల్ బీమ్ ఏదైతే ఉందో ఫాస్ట్ గా ఇది గోల్డ్ ఫాయిల్ అంటే వెరీ థిన్ అన్నమాట, చాలా థిన్ గా ఉంటుంది ఈ ఫాయిల్. ఈ ఫాయిల్ లో నుంచి ఆల్ఫా, ఇది ఫాయిల్ అనమాట, ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ ద స్క్రీన్. ఇందులో నుంచి షార్ప్ బీమ్ ని ఈ 2 పాయింట్స్ కి మధ్యలో నుంచి పంపిస్తే ఏమవుతుందంటే ఇది గోల్డ్ ఫాయిల్ అండి. గోల్డ్ ఫాయిల్ లో నుంచి ఆల్ఫా బీమ్ వెళ్ళిపోయి ఇక్కడ నీకు there is a detector which will detect the alpha rays which are coming out, which are actually bent. ఇవన్నీ బెండ్ అయి వస్తాయి అన్నమాట. ఎందుకు బెండ్ అవుతున్నాయి, ఎందుకు ఇలా డిఫ్లెక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి వీ కెన్ ఎస్టిమేట్ దట్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ వెరీ బిగ్. అండ్ ఆల్సో ఇందులో పంపించిన వరకు ఆల్మోస్ట్ ఆల్ 99.9% అన్ని ఆల్ఫా పార్టికల్స్ వచ్చి ఇక్కడే తగులుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆటంలో స్పేస్ చాలా వరకు ఏముంటి, ఎంటీ ఉందని అర్థం. ఫస్ట్ మనం పాస్టులేట్ చదివేటప్పుడు the most of the space of the atom is empty and the size of the nucleus is of the order 10⁻⁻15 meters అన్నాం కదా, అండ్ ఆటమ్ సైజ్ ఇస్ 10⁻⁻10 అదా. ఎందుకు అంటే రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో నుంచి ఆల్ఫా పార్టికల్స్ అలా వెళ్ళిపోతాయి అనమాట. దాని నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే ఇది మనకు తెలిసిన ఫ్యాక్టే, చిన్నప్పటి నుంచి మనకు టీచర్స్ చెప్తున్న ఫ్యాక్టే. అదేంటంటే సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్, బట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ అనమాట. ఎవరైనా ఉంటే స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు అలా. సో ఇస్ ఇట్ క్లియర్? And now we'll see how that alpha beam is. ఓకేనా? ఈ కలర్ ఓకేనా పిల్లలు? ప్రణవి
సో ఇక్కడ ఇన్సిడెంట్ బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అనవసరమైనది నేను డిస్కస్ చేయట్లేదు. చేయకుండా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రోజు అయితే ఏదైతే ఉందో నిన్న బోర్డ్ సిరీలో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ మాత్రమే మనం చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో రైట్. సో ఇప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇది న్యూక్లియస్. ఎవరి న్యూక్లియస్ సార్ ఇది అంటే gold nucleus. This is the nucleus of gold and Z is the atomic number of the gold. సో ఇప్పుడు ఆల్ఫా బీమ్ ఏదైతే వచ్చిందో ఏదైతే ఎగ్జాక్ట్లీ న్యూక్లియస్ కి ప్యారలల్ గా ఉందో అంటే న్యూక్లియస్ డైరెక్షన్ లో ఉందో అది మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా వెనక్కి వెళ్ళిపోయిందండి. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో యాంగిల్ తో స్కాటర్ అయిపోయాయి. స్కాటర్ అంటే ఇలా బెండ్ అయిపోయి డీవియేట్ అయిపోయి వెళ్ళిపోయాయి. అండ్ చాలా తక్కువ ఆటమ్స్ వచ్చి చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ వచ్చేసి అందులో ఒకటే ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రం వెనక్కి వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ దీంతో కొలైడ్ అవ్వడు. అండ్ ఈ కొంచెం డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు పిల్లలు అంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటారు. ఏమంటారండి? డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. లెట్ us try to understand what is distance of closest approach. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ అప్ టు విచ్ అన్ ఆల్ఫా పార్టికల్ కెన్ కమ్ క్లోజర్ టు ద న్యూక్లియస్ ఇస్ కాల్డ్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. అది ఎలా కనుక్కోవాలి సార్ అంటే చాలా సింపుల్. లెట్స్ సే ఇక్కడ ఒక ఆల్ఫా పార్టికల్ ఉంది. ఇక్కడ ఆల్ఫా పార్టికల్కి వచ్చేసి ఆల్ఫా పార్టికల్ అంటే దాని ఛార్జ్ ఎంత అంటే 2e కాబట్టి అది లెట్స్ సే ఇట్ ఈస్ మూవింగ్ విత్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే E అనే కైనెటిక్ ఎనర్జీతో వెళ్తుంది. ఎప్పుడైతే అది టువర్డ్స్ ద న్యూక్లియస్ చాలా దూరంగా ఉంది. ఇప్పుడు ఇది న్యూక్లియస్కి చాలా దూరంగా ఉంది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే న్యూక్లియస్ దగ్గరికి వెళ్తుందో ఇట్ విల్ గో అప్ టు అ సర్టెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ది ఆటమ్ వేర్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0. And this distance where it acquired is called as distance of closest approach. So ఎలా కనుక్కోవాలి సార్ ఆ distance of closest approach అంటే very simple. Here when you have far away from the nucleus it has got only kinetic energy. ఇక్కడ only kinetic energy ఉంది. ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో ఆల్ఫా పార్టికల్ is positively charged కాబట్టి and nucleus is also positively charged. There is repulsion between the nucleus of gold atom and also alpha particle. Because of that repulsion, ఈ స్పీడ్ ఏదైతే ఉందో గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఫైనల్ గా ఇక్కడ స్పీడ్ ఎంత అయిపోతుంది అంటే 0 అయిపోతుంది. ది ఎంటైర్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. టోటల్ ఎనర్జీ హౌ ఎవర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో వాట్ వీ కెన్ సే ఇస్ ఎప్పుడైతే అది దూరంగా ఉందో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 0 అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే E అనుకుందాం మనం. ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే -1/4πε0 Q1 Q2/R. Q1 అంటే ఎవరు అంటే 2E అంటే Q2 ఎంత అంటే ZE డివైడెడ్ బై R ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం అంటే R0 రాసుకోవచ్చు. దిస్ ఈస్ ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? When an alpha particle is positively charged coming towards the nucleus, its speed is reducing because of electrostatic repulsion. So reduce final గా 0 వచ్చి అక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోద్ది. ఇట్ విల్ యాక్సెలరేట్ బ్యాక్వర్డ్. సో అంటే అది ఎంత యాంగిల్ డివియేట్ అయింది అంటే 180 degrees యాంగిల్ డివియేట్ అయింది. చాలా మంది చాట్ లో రిప్లై కూడా ఇచ్చారు ప్రణవి వాళ్ళందరూ. సో దిస్ ఈస్ గుడ్, వెరీ గుడ్. సో నౌ వీ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ దిస్ వన్. ఎలా అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 0 రావాలి కాబట్టి ద టోటల్ energy or kinetic energy of alpha particle is equal to 2Z into 2 into E square by 4πε0 R and R0 అనుకోవచ్చు కావాలంటే దీన్ని. అండ్ దీని kinetic energy ని half mv square అనుకోవచ్చు కాబట్టి we can also find it as half mv square is equal to, and I think you can cancel this 2 cancel చేస్తే ZE square by 2πε0 R వస్తుంది. ZE square by 2πε0 R0 వస్తుంది. అగైన్ మళ్ళీ 2 క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది ఏంటంటే R0 వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది సార్ అంటే R0 వాల్యూ is equal to m into R0 వాల్యూ ZE square. We can write R0 value as ZE square. సార్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే పెద్దగా అవసరం లేదు, బట్ కొంచెం ఈ రిలేషన్ రాస్తే బెటర్. సో వీ కెన్ రైట్ ఇట్ as ZE square by m into v square into pi epsilon naught. This would become the distance of closest approach. This is the distance of closest approach. So distance of closest approach అంటే ఇంతకంటే దగ్గరగా అది రాదనమాట.
అండ్ నౌ ఇంకోటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దెర్ ఇస్ వన్ మోర్ టర్మ్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ విచ్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ పారామీటర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 టర్మ్స్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్ గా థియరీ మీద అడుగుతారు క్వశ్చన్స్, ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి అని. సార్ ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదండి. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ న్యూక్లియస్ లైన్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ లైన్ కి పర్పెండిక్యులర్ గా కిందికి వెళ్తే ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో బి అని ఇండికేట్ చేస్తారు, దాన్ని ఇంపాక్ట్ పారామీటర్ అంటారు. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ లైన్ ఫ్రమ్ ద లైన్ ఇన్ విచ్ ఇట్ ఈస్ అలాంగ్ ద న్యూక్లియస్. అంటే డైరెక్ట్ గా న్యూక్లియస్ కు ఉన్న లైన్ కి పర్పెండిక్యులర్ గా కిందికి వెళ్తే వచ్చే డిస్టెన్స్ ని ఇంపాక్ట్ పారామీటర్ అంటారు. సో ఇంపాక్ట్ పారామీటర్ 0 అయితే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ అదే లైన్ వస్తుంది, అది 180 degrees తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి ఇఫ్ ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ జీరో, ది యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఇస్ ఎంత అంటే 180 degrees. అంటే ఇంపాక్ట్ పారామీటర్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది సార్ అంటే ఆ ఆల్ఫా పార్టికల్ అనేది కిందికి వెళ్తూ ఉంటుంది, కాబట్టి ఇక్కడికి వెళ్తే దీని రిపల్షన్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది, కాబట్టి యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ కూడా ఏమవుతుంటుంది సార్ అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇంపాక్ట్ పారామీటర్ మరీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ మరీ 0 అయిపోతుంది, ఎందుకంటే అసలు స్కాటరే అవ్వదు. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటో పిల్లలకి అర్థమైందో లేదో నాకు తెలియాలి. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా లైన్ ఫ్రమ్ ద ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ నుంచి పర్పెండిక్యులర్ కిందికి వస్తే ఏమవుతుంది చూడండి. ఇది మీకు తెలిసిన ఫ్యాక్టే, బట్ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నది ఏంటంటే ద మోర్ డౌన్వర్డ్ యూ కమ్, the more impact parameter and the angle of scattering will be less, it will decrease, and the angle of scattering is 180 degrees for impact parameter is 0. Thank you gaming FF. క్లియర్? అది ఇవి తెలిసినవే, కాకపోతే జస్ట్ ఒకసారి చెప్పేస్తే నాకు ఆల్ఫా స్కాటరింగ్ అయిపోద్దని నాకు మనసులో ఉంటుంది కాబట్టి అలా చెప్పాను. ఓకేనా? సో నౌ ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే when alpha particle beam is allowed to penetrate or allowed to go into the gold foil, most of it will come out. Very good, Samita Yadav. Very nice game squad. Right. Good. And now we'll move on to the next part. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. అంతే, ఇంకెక్కువ నేను డిస్కస్ చేయట్లా. ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో ఇంపాక్ట్ పారామీటర్ అదే, ఇంతే కావాలి, ఇంకేం అవసరంలా. ఇంకెక్కువ డిస్కస్ చేసి మనం టైం కూడా వేస్ట్ చేయొద్దు. మనం ప్రాబ్లమ్స్ నిన్న చేయాలి, మిస్ అయింది. ఈరోజు ఎక్కువగా మనం ప్రాబ్లమ్సే చేద్దాం, సరేనా? రైట్. సో గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ టాప్ వ్యూ నుంచి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది రేడియో యాక్టివ్ సోర్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ. మనం న్యూక్లియర్లో కూడా చాలా మంచిగా డిస్కస్ చేయాలి, డీప్గా డెప్త్గా ప్రతి పాయింట్ని డీటెయిల్గా మనం న్యూక్లియస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, వీ విల్ డిస్కస్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్ క్లియర్ ఇన్ న్యూక్లియై. ఏంటి రేడియో యాక్టివిటీ ఎలా జరిగిద్ది, ఆల్ఫా డీకే ఎట్లా జరిగిద్ది, బీటా డీకే, గామా డీకే, అవన్నీ. థ్యాంక్ యూ క్షితిజ్ మత్రే. హాయ్ భూమిక. ఎస్, ఓకే హరి, రైట్ నన్ను. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ దట్ వన్. ఈ లెడ్ ప్లేట్ ఉంది కదా, లెడ్ ప్లేట్లో నుంచి థిన్ బీమ్ని ఇటు పంపిస్తాం మనం. ఈ మిగిలిన బీమ్ ఏమవుతుంది సార్ అంటే ఈ లెడ్ ప్లేట్ అబ్జార్బ్ చేసి పంపించకుండా చేస్తుంది. దిస్ ఈస్ గోల్డ్ ఫాయిల్. గోల్డ్ ఫాయిల్ నుంచి ఇలా వస్తే ఇక్కడ డిటెక్టర్ ఉంటుంది, ఆ డిటెక్టర్ డిటెక్ట్ చేసి మనం యాంగిల్ ఇస్తుంది అనమాట. ఓకేనా పిల్లలు? యా, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. అంతే. దీని కంక్లూజన్ ఆల్రెడీ మనం క్లాస్ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసినాం మనం. మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ఎంప్టీ అండ్ ఇంపాక్ట్ పారామీటర్ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఇంపార్టెంట్, అంతే. అప్పుడప్పుడు ఈ రిలేషన్ గురించి మనం అడుగుతారు, ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కసారి ఎందుకైనా మంచిది ఇది ఒక్క రిలేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటది అంటే ఈ n sin⁴θ/2. ఇట్స్ ఓకే భూమిక. ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ ఎట్ అన్ యాంగిల్ θ ఇస్ గివెన్ బై n is equal to qnt(z²e⁴) ఇదంతా. సార్ ఇందులో ఒక్కొక్కటి ఏంటో మాకు చెప్పండి సార్. అక్కడికే వస్తున్నా. ఇక్కడ E అంటే ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. E అంటే ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. అంత అవసరం లేదులే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ scattered at an angle θ is proportional to 1/sin⁴θ/2. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఒక్క దాని మీద ఒక్క చిన్న ప్రాబ్లం చేద్దాం.
ఓకేనా? ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. భవానీ ప్రసాద్ తిన్నా కానీ లైట్గా తినబుద్ధి కాలే అసలు ఈరోజు. ఇది ఒక్క దాని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. n ప్రపోర్షనల్ టు 1/sin⁴ θ. అదేంటంటే సి ఇఫ్ నేను ఒక చిన్న క్వశ్చన్ ఫామ్ చేస్తా ఓన్లీ ఫర్ యువర్ ఐడియా, మన ఐడియా కోసం. ఇఫ్ 4 particles are scattered, at angle 90 degrees, how many particles are scattered at 60 degrees is the question. Simple question. If 4 particles are scattered at 90 degrees, how many particles are scattered at 60 degrees? ఈ ఒక్క రిలేషన్ యూజ్ చేస్తే మనం వేరే దానికి వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క రిలేషన్ గుర్తుపెట్టుకోవాలంటే బెటర్, ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్, and it will be better if you write n proportional to 1/sin⁴ θ. Please do it. Kindly do it. If 4 particles are scattered at angle 90 degrees, and how many particles are scattered at 60 degrees? How are you going to solve this? Are you listening? ఆన్సర్ కావాలి, చేసి నాకు కూల్గా చెప్పండి, తొందర ఏం లేదు. సార్ ఎలా చేయాలి సార్ ఇది అంటే ఏముందండి, n1/n2 is equal to sin⁴ θ 2/2 divided by sin⁴ θ 1/2. అంతే, ఇదే మనం చేయాల్సింది. Number of alpha particle n scattered is 32. Moksagna has given the answer. Let's do this. ఒకవేళ సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ at an angle 90 degrees 4 అన్నాం కాబట్టి ఇక్కడ 4 రాద్దాం, డివైడెడ్ బై n2 రాద్దాం. 4 డివైడెడ్ బై n2 is equal to sin⁴ ఇంటూ, నేను 60 degrees అని చెప్పా కాబట్టి 60/2 ఎంత అవుతుందంటే sin⁴ ఇంటూ 30 degrees డివైడెడ్ బై sin⁴ into 45 degrees. Correct? sin⁴ into 45 degrees. So now if you observe 4 divided by n2, ఇక్కడ రాస్తున్నాను పిల్లలు చూడండి, 4 divided by n2 is equal to sin 30 అంటే 1/2, దాన్ని పవర్ 4 చేస్తే 1/2 పవర్ 4 అంటే 1/2 పవర్ 4, 2 to the 4, 4 4 16, కరెక్టా? ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేద్దాం, 1/√2ని పవర్ 4 చేస్తే 4 అవుతుంది కాబట్టి ఇది 4 అవుతుంది. ఐ థింక్ n2 వాల్యూ 16 వస్తుంది కదండి, 32 వచ్చిందా మీకు? చూడండి ఒకసారి. sin⁴ 45 అంటే sin 45 1/√2, దాన్ని పవర్ 4 చేస్తే ఏమంత అవుతుంది? 2² 4 అవుతుంది కదా. 32 16 కాదా? చూడండి నన్ను ఒకసారి. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 4 particles, 4 divided by n2 is equal to sin⁴ 16 హాఫ్ చేస్తే 30, sin 30 is 1/2, 1/2ని పవర్ 4 చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఇంటూ ఇది 1/√2 పైకి వెళ్ళిపోయి 4 అవుతుంది. 4 4 క్యాన్సిల్ అయ్యి 16 కదండి, n2 వాల్యూ 16 వస్తుంది. మీకు 32 వచ్చిందా ఒకసారి చూడండి, ఏదో రాంగ్ వచ్చినట్టుంది. నాకైతే 16 వచ్చింది. మరి నో సార్, ఓకే 16 క్లియరా? 16 ఏనా? ఎస్, గుడ్, రైట్. సో ఇది ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఎక్కువ టైం మనం వేస్ట్ చేయవద్దు, నిన్నట్లాగా మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోద్దాం. నేను ఏం చెప్పానంటే
ఎస్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను రాగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాఫ్ అన్ అవర్లో కాకపోతే హాఫ్ అన్ అవర్లో ఎంత అయితే అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డైరెక్ట్గా మనం బోర్డ్స్ థియరీ యొక్క ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నిన్న అంత డిస్కస్ చేసి కూడా మనం ప్రాబ్లమ్స్ చేయకపోతే మనకి యూజ్ ఉండదు అనమాట. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ బోర్డ్స్ థియరీ. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? చేద్దామా వద్దా? నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ n scattered is already given. సో యూ కెన్ చెక్. ఈ ఫార్ములా ఒకసారి చూసుకొని అన్న అమర్సింహారెడ్డి. దీని డెరివేషన్ కూడా బుక్లో ఎక్కడ ఇవ్వలేదు, కానీ జస్ట్ అలా రాసేసాడు. మనకి ఇప్పుడు డెరివేషన్ అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. రైట్, హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ కెన్ సాల్వ్ ఇట్. మీరు సాల్వ్ చేయొచ్చు అండ్ మీతో పాటు నేను కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. మీరు టకటక ఇది క్వశ్చన్ నెంబర్ 1. సో ఎస్, మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 1 Q1 అని చెప్పి ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది న్యూమరికల్ టైప్ కాబట్టి ఆటమ్స్లో చాలా వరకు న్యూమరికల్ టైప్ ఇచ్చారు. మనం ఒకసారి ఇది చూద్దాం. లెట్స్ రాక్. ఎస్, సో 917 angstrom is the lowest wavelength of Lyman series. ముందు లైమన్ సిరీస్ ఏదైతే ఉందో, లైమన్ సిరీస్లో లోయెస్ట్ వేవ్ లెంత్, లైమన్ సిరీస్లో లోయెస్ట్ వేవ్ లెంత్కి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. 2 నుంచి 1 ఇన్ఫినిటీ నుంచి 1 అని. 2 నుంచి 1 ఇన్ఫినిటీ నుంచి 1 అని కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. లోయెస్ట్ వేవ్ లెంత్ అంటే హైయెస్ట్ ఎనర్జీ. లోయెస్ట్ వేవ్ లెంత్ కరెస్పాండ్స్ టు హైయెస్ట్ ఎనర్జీ. లోయెస్ట్ వేవ్ లెంత్ మీన్స్ హైయెస్ట్ ఎనర్జీ. నీకు ఎక్కువ ఎనర్జీ కావాలంటే నువ్వు 2 నుంచి, బికాస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. సో లోయెస్ట్ వేవ్ లెంత్ కరెస్పాండ్స్ టు హైయెస్ట్ ఎనర్జీ. నువ్వు ఎక్కువ ఎనర్జీ కావాలంటే 2 నుంచి 1కి రావాలా, లేకపోతే ఇన్ఫినిటీ నుంచి 1కి రావాలా? ఆలోచించు. ఇన్ఫినిటీ నుంచి 1కే రావాలి ఆబ్వియస్లీ. సో దేర్ ఫోర్ ఇన్ఫినిటీ టు 1, n టెన్స్ టు ఇన్ఫినిటీ టు n is equal to 1 వరకు రావాలి. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 1/λ is equal to r ఇంటూ 1/1 స్క్వేర్ మైనస్ 1/infinity స్క్వేర్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. అండ్ దిస్ విల్ గివ్ యూ λ is equal to 1/r. అండ్ ఈ 1/r వాల్యూ ఎంత ఇచ్చారు మనకి అంటే ఇట్ ఈస్ గివెన్ యాజ్ 917 ఆంగ్స్ట్రమ్స్ ఇచ్చారు. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి సార్ అంటే, ఇప్పుడు మనల్ని ఏం అడిగారు సార్ అంటే, వీఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ద లోయెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ బాల్మర్ సిరీస్ విల్ బి. బాల్మర్ సిరీస్ అంటే ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి రావాలి? n is equal to 2కి జంప్ కావాలి. ఎక్కడి నుంచి జంప్ కావాలి సార్? n is equal to 2 ఫ్రమ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ నుంచి రావాలి. ఇన్ఫినిటీ నుంచి 2కి రావాలి కాబట్టి దాని వేవ్ లెంత్ ఏమవుతుందంటే 1/λ1 అనుకోండి. దీన్ని ఇస్ ఈక్వల్ టు r ఇంటూ 1/2 స్క్వేర్ మైనస్ 1/infinity స్క్వేర్ ఇస్ 0. దెన్ λ1 మస్ట్ బి ఈక్వల్ టు 4/r. అంటే దీనికి 4 టైమ్స్ ఉంటుందన్నమాట. దీనికి 4 టైమ్స్ ఉండాలి. 4 ఇంటూ 1/r and the value of 1/r is 917. 9 4s 36, 4 1 4, so 4 7s 28 కాబట్టి 3668 angstrom is the answer, and that is the numerical value, 3668 angstrom. I hope all of you solved it. Very good. Game squad, Maruti, good. Nice. Perfect. You guys have given good answer. ఇలాగే క్వశ్చన్, ఇది మెయిన్స్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? ఇది JEE మెయిన్ 2023 లాస్ట్ ఇయర్ క్వశ్చన్. బాగా చేశారు భవానీ ప్రసాద్, అందరూ బాగా చేశారు. గుడ్. రైట్. We shall move on to the next question. Now here is the very good question. JEE మెయిన్ 2023 ఆన్లైన్ 8th April ఈవినింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండి. ఏంటి క్వశ్చన్ అంటే, the wavelength of spectral lines of H alpha and H beta in Balmer series. H alpha and H beta నిన్న కూడా డిస్కస్ చేసిన మనం క్లాస్లో. ఇది ఏంటి? H alpha and H beta of Balmer series. బాల్మర్ సిరీస్కి H alpha H beta కావాలి. బాల్మర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి సార్ అంటే, బాల్మర్ సిరీస్ అమర్సింహారెడ్డి, గుడ్ సార్, డన్ 11 R2Z. యా, యు ఆర్ కరెక్ట్. ఫైనల్ ఆన్సర్ ఇస్ యా, గుడ్. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ది ఎంటైర్ ప్రాసెస్, ఆన్సర్ రాస్తే చాలు. షేక్ రియాజ్, గుడ్. ఓకే, నైస్. సో నౌ
ఆల్ఫా అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అంటే లైమన్ బాల్మర్. బాల్మర్ అంటే n = 2కి రావాలి. 3 నుంచి 2కి వస్తేనేమో ఆల్ఫా, 4 నుంచి 2కి వస్తేనేమో బీటా. 3 నుంచి 2కి వస్తే ఆల్ఫా, 4 నుంచి 2కి వస్తే బీటా. ఈ స్టెప్ మీకు అర్థమైందా? హెచ్ ఆల్ఫా, ఆల్ఫా అంటే దాని మీద ఇమీడియట్ గా ఎక్కడ ఉందో అక్కడ నుంచి రావాలి. బాల్మర్ సిరీస్, లైమన్ బాల్మర్ అంటే n = 2కి ఎండ్ అవ్వాలి. 3 నుంచి 2 ఒకటి, 4 నుంచి 2 ఒకటి. So the wavelength of spectral lines of Balmer series in the ratio x/20. Now what is the value of x? So మనం కనుక్కుందాం సార్ ఇది. సో 1 వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దాం. వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తే ఏమొస్తుందంట, x/20 అంట. సో మనం డైరెక్ట్ గా కొంచెం ఒకసారి చూడండి, నేను రాసే స్టెప్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. x/20 ఇలా మనం 1/λ వాల్యూ కన్నా కూడా లాంబ్డా వాల్యూ రాయాలి కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. ఏమంటారు? రెసిప్రోకల్ చేద్దాం. ఎట్లా రెసిప్రోకల్ చేద్దాం సార్ అంటే ఇక్కడ రాద్దాం. ఇక్కడ r ఇంటూ 1/2² మైనస్ 1/3². ఇక్కడ వచ్చేసి r ఇంటూ 1/2² మైనస్ 1/4². ఈ స్టెప్ మీకు అర్థమైందా? ఎలా డైరెక్ట్గా రాశానో అర్థమైందా లేదా? r gets cancel, x/20 is equal to 1/2² minus 1/4² అంటే 1/4 minus 1/16 divided by 1/4 minus 1/9. దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే పైన LCM 16 వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 4 minus 3/16 వస్తుంది. అది అలాగే రాద్దాం. ఇంటూ దీన్ని సాల్వ్ చేస్తే 36 వస్తుంది LCM. 9 minus 4 5/36 కాబట్టి దీన్ని 36/5 రాసుకోవచ్చు. సో అలా చేస్తే ఏమొస్తుంది పిల్లలు ఒక్కసారి చూడండి మీరు. x/20 is equal to, we can cancel 4 9s 36, 4 4s 16 and 4 5s 20 కాబట్టి ఇది కూడా 20 అవుతుంది. సో ఇక్కడ 27/20 వస్తుంది. అంటే అప్పుడు x వాల్యూ మనకు ఎంత వచ్చినట్టు అండి? 27. నాకైతే 27 వచ్చింది. మీకు మరి ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకోండి. నా క్యాల్కులేషన్కి మీ క్యాల్కులేషన్కి స్లైడ్ వేరియేషన్స్ ఉండొచ్చు. గేమ్ స్క్వాడ్ కరెక్ట్, మోక్సాగ్నా కరెక్ట్, బాగా ఆన్సర్ ఇచ్చారు. 27 రైట్, పర్ఫెక్ట్. సాయిరామ్ గుడ్. So the answer is 27. No doubt about that. The answer is 27. 27 correct. Very good. Right. Now we'll move on to the next question without any delay. ఎందుకంటే మనం డిలే చేయొద్దు, చాలా క్వశ్చన్స్ చేయాలి కాబట్టి మీరు కూడా ఒక పెన్ పేపర్ పక్కన పెట్టుకొని టక నాతో సాల్వ్ చేస్తే మీకు మంచి రివిజన్ అయిపోద్ది. మనం నిన్న చదివిన దానికి కూడా మంచి ఇట్ విల్ బి ఎ గుడ్ అవుట్కమ్ ఆర్ ఫీడ్బ్యాక్ ఫర్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ యెస్టర్డే. శివప్రసాద్ కరెక్ట్, సాయిరామ్ కరెక్ట్, ప్రణవి కరెక్ట్, అందరూ కరెక్ట్. మోక్సాగ్నా కూడా కరెక్ట్. నో యాజ్ పర్ ద గివెన్ ఫిగర్, ఇవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్ అండి. ఇంటిగ్రల్ వాల్యూస్, న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా మనం చేద్దాం. యాజ్ పర్ ద గివెన్ ఫిగర్, A, B and C are the first, second and third excited energy levels. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అంటే ముందు ఇక్కడ చాలా వరకు పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే A, B and C are ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఎక్సైటెడ్ లెవెల్స్. కాబట్టి నేను ఇక్కడ n is equal to 1, n is equal to 2, n is equal to 3 రాస్తే సరిపోతుందో ఒకసారి చూడండి. నేను రాసింది కరెక్టో కాదో ఒకసారి చెప్పండి. ఎస్ ఆర్ నో చెప్పండి. ముందు ప్రాబ్లం మనం తర్వాత చేద్దాం, కానీ ఇది ఎస్ ఆర్ నో చెప్పండి. 1 2 3 నేను రాశాను, కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో. ఫస్ట్ ఎస్ ఆర్ నో చెప్పండి. Yes, Rudra Raut. Yes, good Pranavi. Yeah. Answer yes. Very nice. Yes, very nice. Yes.
గుడ్ గుడ్. ఇప్పుడు మీరందరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అండి. మీరందరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అండి. ఎందుకు రాంగో నేను చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇదే చిన్న పాయింటే. ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 ని ఏం చెప్తారు తెలుసా? n ఈజ్ ఈక్వల్ టు 1 ని గ్రౌండ్ స్టేట్ అంటారమ్మా. గ్రౌండ్ స్టేట్. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, n ఈజ్ ఈక్వల్ టు 2. భవానీ ప్రసాద్ నో అన్నాడు. n ఈజ్ ఈక్వల్ టు 1 అనేది గ్రౌండ్ స్టేట్. ఫస్ట్ ఎక్సైటెడ్ అంటే గ్రౌండ్ తర్వాత ఉండేది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్. ఇది n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 కాదు నాన్న. 1 2 3 కాదు, 2 3 4 ఇది. దిస్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 2 3 4. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 రాయాలి, n ఈజ్ ఈక్వల్ టు 3 రాయాలి, n ఈజ్ ఈక్వల్ టు 4 రాయాలి. అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్ గుడ్ గుడ్. ఇప్పుడు మీరు చేసేస్తారు ఈజీగా. ఎట్లా చేయాలి సార్ అంటే, ఇప్పుడు 1/λ1 ఏం రాసుకోవచ్చు సార్? 1/λ1 ఏం రాసుకోవచ్చు? 1/λ1 ఏం రాసుకోవచ్చు అంటే r ఇంటూ 1/4 మైనస్ 1/9 అని డైరెక్ట్గా రాస్తున్నాను నేను. పర్లేదా మీకు? 1/4 మైనస్ 1/9. అప్పుడు λ1 వాల్యూ ఏమవుతుంది అంటే 36 LCM 9 మైనస్ 4 ఈజ్ 5. 36/5r అవుతుంది λ1 వాల్యూ. సిమిలర్లీ 1/λ2 ఏమవుతుందండి పిల్లలు? r ఇంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? 4 నుంచి 3కి వెళ్ళింది కాబట్టి 1/9 మైనస్ 1/16. కాబట్టి λ2 వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే 16 ఇంటూ 9 ఇలాగే రాద్దాం. 16 ఇంటూ 9/16 మైనస్ 9 ఎంత అంటే 7r రాద్దాం. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటండి? మీకు ఏం కావాలి? దేని వాల్యూ కావాలి? λ1/λ2 వాల్యూ రావాలి. 11.25 వస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్. విల్ డూ ఇట్, నో ప్రాబ్లం. వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దాం. నేను చేసే క్యాల్కులేషన్స్ కూడా ఒకసారి కేర్ఫుల్గా చూడండి మీరు. λ1/λ2 చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. λ1/λ2 చేస్తే ఏమవుతుందంటే λ1/λ2 చేస్తే 36/5r ఇంటూ λ2ని మల్టిప్లై డివైడ్ చేయాలి కాబట్టి దీని రెసిప్రోకల్ రాయొచ్చు మనం. 7r/16 ఇంటూ 9 ఇలా రాద్దాం. 16 9 144 మల్టిప్లై చేయాలంటే చేయొద్దు. ఎందుకు చేయొద్దు సార్ అంటే అది ఫైనల్ ఆన్సర్ కాదు కాబట్టి అలా ఉంచేయండి, పర్వాలేదు. సో మనం దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే r క్యాన్సిల్ అవుతుంది. 9 4 36 4 4 16 కాబట్టి λ1/λ2 వుడ్ బి ఈక్వల్ టు 7/20 వస్తుంది. ఇక్కడ ఎంత ఇచ్చారు? 7/4n ఇచ్చారు. అంటే n వాల్యూ ఎంత సార్ అంటే 5 అన్నమాట. సో ది ఆన్సర్ ఈజ్ 5. ఎస్ సాయిరామ్, నేను చేసే ప్రొసీజర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఫాలోడ్ ద ప్రొసీజర్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఎస్ భవానీ ప్రసాద్. ఓకే, రైట్, గుడ్, నైస్. చిన్న కరెక్షన్ అంతే. ఇక్కడ 1 2 3 కాకుండా 2 3 4 తీసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. సార్ కావాలనే రాంగ్ చెప్పాను. థ్యాంక్ యూ. సో గేమ్ స్క్వాడ్ అని టెస్ట్ చేశాడనమాట. ఓకే, నో ప్రాబ్లం. టెస్ట్లో నేను మరి పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా? నేను చెప్తుంటే చెప్పేస్తున్నారా? ఓకే ఓకే, ఎస్, నైస్. నౌ వీ షల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ బట్ నాట్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్, ఈజీ ఓన్లీ. ఇది చేయాలి అంటే ముందు రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎంత ఆర్బిట్ కావాలి. రేడియస్ ఆఫ్ ఇన్ ఎలక్ట్రాన్ ఎంత ఆర్బిట్ నిన్న మనం చేసాం. 0.53 ఇంటూ n²/z గుర్తుందా సార్? టెస్ట్ మీకు కాదు, లైవ్ చాట్కి. ఓకే ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, పృథ్వీరాజ్ కదా నువ్వు? 0.53 రాయాలి, కానీ పిల్లోడు మనకు 5 తీసుకోమన్నాడు. 0.51 ఇంటూ n²/z. ఇది మీకు గుర్తుందా లేదా చెప్పండి నాకు. బ్రో మీ యూ చేస్తాంలే బ్రో.
ఓకే రైట్. సో యాక్చువల్గా నిన్న రాసిన ఫార్ములా ఒకసారి నేను చెప్తాను చూడండి. n²h²ε0/m π/ZE². n²h²ε0/m π/ZE² అనేది మనం రాసిన ఫార్ములా నిన్న. బట్ యాక్చువల్గా ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకు అదంతా 0.51 వచ్చింది కాబట్టి బోర్స్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇది తీసుకోమన్నాడు, తీసేసుకుందాం. సో రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్, మన క్వశ్చన్ ఏంటంటే 5th ఆర్బిట్ అంటే R5 కావాలి, ఈజ్ ఈక్వల్ టు 0.51 ఇంటూ 5th ఆర్బిట్ కాబట్టి 5² డివైడెడ్ బై హైడ్రోజన్, హీలియం, lithium, hydrogen, helium, lithium. The reason why you have taken Li++ because it is single electron species. The electronic configuration of lithium is 1s2 2s1. కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ తీసేయాలి. తీసేసి ఎలక్ట్రాన్ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే 5 దగ్గరికి తీసుకెళ్ళాడు, 5th ఆర్బిట్కి తీసుకెళ్ళిపోయాడు, 5s దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ది ఆన్సర్ మనం సాల్వ్ చేద్దాం. దీన్ని 3 వస్తుంది. సో 3ని 0.51తో క్యాన్సిల్ చేస్తే 0.31 3, 3 7s 21 ఇంటూ 25. సో నౌ యూ కెన్ రైట్ దిస్ యాజ్ 17 ఇంటూ 25 ఎంత? 425. 2 పాయింట్స్ ఉన్నాయి అవునా? సో 425 4.25 యాంగ్స్ట్రమ్. కానీ మనకు ఎందులో అడిగారండి? 10⁻⁻12 మీటర్లో అడిగారు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 425 ఇంటూ 10⁻⁻12 అని రాయొచ్చా? బికాస్ 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 కదా. 1 యాంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 కాబట్టి దీన్ని మనం 425 ఇంటూ 10⁻⁻12 రాయొచ్చు. కాబట్టి దిస్ విల్ గివ్ యూ ది ఆన్సర్ 425 ఇంటూ 10⁻⁻12 meters. This is what is underlined. Here the answer is 425. And I think most of you got it. Game Squad, Maruti, Pranavi, Bhavani Prasad, Shiva Prasad, Andaru. Good. Yeah. Here comes the next question. సార్ ఈరోజు క్వశ్చన్స్ త్వరగా అయిపోతే ఏం చేద్దాం సార్? త్వరగా క్లోజ్ చేద్దాం అంతే. Yes, sir. Now, a 12.5 electron volt beam is used to bombard gaseous hydrogen atom at room temperature. The number of spectral lines emitted will be. మీకే వదిలేస్తున్నా, ఇది మీరే చేయాలి. అసలు ఏంటి కదా, ఎలా చేయాలి? మీరు ఒక ఐడియా ఇవ్వండి నాకు, ఎలా చేయాలి ఇది అనేది. గివ్ మీ అన్ ఐడియా హౌ టు డూ ఇట్. గేమ్ స్క్వాడ్ ఆన్సర్ 3 అన్నాడు. ఆప్షన్ 3 ఆన్సర్ 3? ఆప్షన్ 3 ఆన్సర్ 3 అంటే ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే ఆప్షన్ 3లోనే ఆన్సర్ 3 ఉంది కాబట్టి. n ఇంటూ n-1/2 n+1/2 ఆన్సర్ 3. ఫైండ్ n. ఆన్సర్ 3 అంటున్నారు. చూద్దాం మరి ఫైండ్ n. n ఎలా కనుక్కోవాలి మరి? ఎనర్జీ బట్టి nth లెవెల్ ఎక్సైటెడ్ స్టేట్ కనుక్కున్నా. ఓకే, ఈ ఎనర్జీని బట్టి nth లెవెల్ ఎక్సైటెడ్ కనుక్కున్నారంట. మనం నిన్న డ్రా చేసిన దానికి ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఎంత వచ్చిందో ఒకసారి చెప్పండి మనకి. -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది, కరెక్టేనా? సెకండ్ లెవెల్ ఎంత వచ్చిందండి? గుర్తుండాలి ఇవన్నీ. సెకండ్ లెవెల్ గుర్తు లేకపోయినా దాని 4తో డివైడ్ చేసుకోవచ్చు. 4తో డివైడ్ చేస్తే 4 3s 12, 4 4 16 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అండ్ E3 చూద్దాం. E3 ఎంత వచ్చిందంటే మళ్ళీ దాన్ని 9తో డివైడ్ చేయాలి. -1 9 1s 9 46 9 5s 45 1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. తర్వాత మళ్ళీ E4 ఎంత వస్తుంది మనకంటే E4 ఇస్ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ 4తో డివైడ్ చేస్తే -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇలా
4 ఎనర్జీ లెవెల్స్ మనం నిన్న రాసుకున్నాం కదా. పెద్ద కష్టమేం కాదండి ఇది, పెద్ద కష్టమేం కాదండి ఇది. సో మనోడు ఏమంటున్నాడంటే, సార్ ఇలా చేద్దాం సార్, ఇప్పుడు -13.6 ఉంది కదా, -13.6లో నుంచి ఆ 12.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ని తీసేద్దాం. అంటే -12.5 తీసేస్తే ఎంత వస్తుందంటే +12.5. ఇది ఎంత అవుతుంది అంటే 1 అంతేనా, 1.1 అవుతుంది. 13.6 minus 12.5 is how much? 1.1 కదా నన్ను, 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎంత, -1.1. అంటే అది దాదాపు ఇక్కడే ఉందన్నమాట, ఇక్కడికి రాలే, 4th లెవెల్కి రాలే అది. ఇట్ డిడ్ నాట్ కమ్ టు 4th లెవెల్. ఏ లెవెల్లో ఉందండి అది? 3rd లెవెల్లోనే ఉంది. ఇట్ ఈస్ ఇన్ విచ్ లెవెల్? 3rd లెవెల్లో ఉంది. అంటే ఇప్పుడు అది 3rd లెవెల్లో ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఎనర్జీ గ్యాప్ కొంచెం తక్కువ ఉండాలి. 3rd లెవెల్లోనే ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే, నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని రావచ్చు అంటే 3rd లెవెల్ నుంచి ఇలా డైరెక్ట్గా ఒకటి రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి రావచ్చు, అండ్ లేదా ఇక్కడికి ఒకటి రావచ్చు. సో టోటల్గా ఎన్ని రావచ్చు అంటే 3 స్పెక్ట్రల్ లైన్స్. సింపుల్. దానికి ఫార్ములా కూడా అవసరం లేదు, బట్ దానికి ఫార్ములా ఉంది. .5 పెట్టాను 1.1 బదులు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నువ్వు ఎలా చేసినా పర్లేదు, నేను మాత్రం కరెక్ట్ చేయాలి కదా, అందరు నన్ను చూస్తారు కదా, అందుకే. యా, సో సార్ టైపింగ్ మిస్టేక్, ఓకే, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద 3rd ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీ వన్? అంటే ఇక్కడ వరకు రాలే అది, సో ఎన్ని పాసిబిలిటీసే ఉన్నాయి. రైట్, ఫైన్. Now we shall move on to the next question. The energy of electron in He plus ion in its first excited state is. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. JEE మెయిన్ 2023 ఆన్లైన్ 11th April ఈవినింగ్ షిఫ్ట్. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ మీకు JEE మెయిన్ 2024 జనవరిలో రాబోతుంది. ఏదో ఒక స్పెల్లో ఇలాంటి క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు అందరు తొందరగా చేసేది. ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. హౌ డు యూ ఫైండ్ అవుట్ ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ అంటే -13.6 ఇంటూ Z²/n². ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, మనం నిన్న క్యాల్కులేట్ చేసాం, మనం రాసాం కూడా. ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఈస్ -mZ²e⁴/8n²h²ε02². ఇది మనం డిరైవ్ చేసింది నిన్న. సార్ ఎలా మీకు అన్ని గుర్తుంటాయి? చేసి అలవాటైపోయింది అంతే. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కంపల్సరీయా సార్ అంటే కంపల్సరీ కాదండి. ఆ Z²/n² ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాయిస్ ఓకే కదా? కొంచెం పైన తీసుకొచ్చి పెట్టిన. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఓకేనా చూడండి. రైట్, మనం మాట్లాడితే అసలు తిరుగుండదు అనమాట. -54.4 అంటున్నారు, 4th ఆప్షన్ అంటున్నారు. గేమ్ స్క్వాడ్ ఏమో -13.6 అంటున్నారు, 2nd ఆప్షన్ అని. వివిధ రకాల ఆప్షన్లు నాకు ఇస్తున్నారు. నేను సతమతం అవుతున్నా ఏ ఆప్షన్ని ఎంచుకోవాలో అని. సో ఎన్నికల్లో సతమతమైనప్పుడు ఏం చేయాలంటే, మనమే ఆ సమాధానాన్ని సులువుగా సాధించి ఏ ఆప్షన్నో ఏ ఎన్నికనో మనమే ఎన్నుకుంటే బెటర్. కాబట్టి అది మనం ఇప్పుడు చేద్దాం. సో ఎలా చేద్దామంటే, ది ఎక్సైటేషన్, ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ తీసుకుంటే E is equal to -13.6 into energy of electron in its first excited state. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n is equal to 1 కాదు పిల్లలు, n is equal to 2 అండి. ఇందాకే చెప్పానండి, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n is equal to 1. n is not 1, n is 2. n is 2 కాబట్టి you can write this as Z², హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి 2², n కూడా 2 కాబట్టి 2², 2²/2² 1 అవుద్ది. కాబట్టి ఆన్సర్ సింపుల్ గా -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కాదు నన్ను, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఎస్, లక్ష్మి సాయి రామ్ స్టడీ అండ్ యాక్టివిటీ ఛానల్. వామ్, ఏంటి ఇంత పెద్దగా ఉంది పేరు? వెరీ గుడ్, వెరీ గుడ్.
ప్రణవి కరెక్ట్ నాన్న, మోక్షాగ్న కరెక్ట్ రా, శివప్రసాద్ కరెక్ట్, మారుతి కరెక్ట్, లక్ష్మి అందరు కరెక్ట్. వెరీ గుడ్, నైస్. చాలాసేపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మీ కళ్ళ ముందు నెక్స్ట్ క్వశ్చన్ ఉంచుతాను. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. అప్పటి వరకు నేను థమ్స్అప్ బాటిల్లో నీళ్ళు తాగుతాను. ఒకప్పుడు క్లాసులు చెప్పేవారు. ఓకే లక్ష్మి, ఓకే. నీకు అర్థమైందా రాజా? అమ్మో, నాకా? రాజా, ఓకే రాజా, రాజా. Fine. The angular momentum of electron in Bohr's orbit is mvr is equal to nh by 2 pi. L is equal to mvr. And that is equal to nh by 2 pi. The angular momentum for the electron in Bohr's orbit. Bohr's orbit అంటే ఎవరు? ఫస్ట్ ఆర్బిటేగా. ఫస్ట్ ఆర్బిటే కాబట్టి n is equal to 1 తీసుకుంటే L వాల్యూ ఎంత అవుతుందంటే h by 2 pi అవుతుంది. If the electron is assumed to revolve in second orbit, this is L1 and L1 is given as L. For second orbit L2 is equal to ఎంత అవుతుందంటే 2h by 2 pi. 2h by 2 pi. And that will be equal to h by అంటే that is 2L అన్నమాట. The change in angular momentum is ఎంత చేంజ్ అయింది సార్? అయ్యో చాలా సింపుల్ ఇది. L2 minus L1 అంటే డెల్టా L is equal to 2L minus L. The answer is very simple. Delta L is equal to L. లైవ్ చాట్ కి చెప్పా సార్. ఓకే, ఆరెంజ్ చేంజ్ అడిగారు రా స్వామి. ఆరెంజ్ చేంజ్, ఓరే అచ్చా చేంజ్, ఓకే చేంజ్ అనా? రైట్. ఎస్ అండి, చేంజ్ అడిగాను. ఆప్షన్ 1, ఆప్షన్ 4 కాదు నాన్న, మోక్షాగ్న 4 అంటే సెకండ్ ఈజీ. అది చూసారా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఈ క్వశ్చన్ని ఎగ్జామ్ రాసేటప్పుడు కంగారు పడిపోతారు. ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎగ్జామ్లో లేనప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ ఉంటుంది ఆన్సర్ అదే అని చెప్పి. ఎందుకంటే రాంగ్ అయినా కూడా భయం ఉండదు కదా, రాంగ్ అవ్వదు కాబట్టి. ఎగ్జామ్లో ఏంటంటే వామ్మో రాంగ్ అయిందంటే 4 మార్క్స్ పోతాయని. సార్ నేను రికార్డెడ్ వింటున్నా సార్, నేను కొంచెం స్లో సార్. డోంట్ వరీ, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకంటే ఫాస్ట్గా ఎవరు లేరు. నేను యాక్చువల్లీ చాలా ఫాస్ట్ ఉండే స్టూడెంట్ ఉన్నప్పుడు. నో ప్రాబ్లం, ఆల్ ఇన్ వన్. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? చాలా సేపు తర్వాత వచ్చేసావు. ఓకే, నో ప్రాబ్లం. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెన్ని ఉన్నాయి క్వశ్చన్లు? ఓ మిగిలిన ఆల్మోస్ట్ అయిపోయినాయిరా. హియర్ ఈస్ ద క్వశ్చన్. Speed of an electron in Bohr's 7th orbit for hydrogen atom is 3.6 into 10 power 6. The corresponding speed of electron in third orbit is. ఎప్పుడైతే మీరు ఇది నిన్న క్లాస్ విన్నారో అప్పుడే చేయగలరు, V ప్రపోర్షనల్ టు దేనికో అని, లేకపోతే చేయలేరు. హాయ్ వేదాంత్. ఒకసారి నేనేం చేస్తా అంటే అప్పుడప్పుడు యాక్చువల్గా నేను కూడా ఈ వెలాసిటీ దేనికి ప్రపోర్షన్లో మర్చిపోతా. ప్రపోర్షనల్ NZ రాకపోతే ఇది రాదు, NZ రాకపోతే ఇది రాదు. ఎలా నేను మర్చిపోతే నేను దాన్ని రిట్రీవ్ ఎలా చేస్తానో మీకు ఒకసారి చెప్తాను చూడండి. నాకు ఎనర్జీ తెలుసు కదా, టోటల్ ఎనర్జీ ఎంత అని తెలుసు? -13.6 ఇంటూ Z² బై N² అని తెలుసు, అవునా కాదా?
అందులో నుంచి కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ సేమ్ అని కూడా తెలుసు, కాకపోతే అది ప్లస్ ఇది మైనస్ అని తెలుసు. 13.6 Z²/n². మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీని ఏం రాసుకోవచ్చు అంటే ½ mv² రాసుకోవచ్చు. ½ mv² రాస్తే 13.6 ఇంటూ Z²/n² వస్తుంది. నీకు ఎలాగో v కావాలి కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ v ప్రపోర్షనల్ టు దీన్ని రూట్ చేస్తే ఏమవుతుందంటే Z/n వస్తుంది. అప్పుడు ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది. v ప్రపోర్షనల్ టు Z/n అనే విషయం అప్పుడప్పుడు నేను మర్చిపోతూ ఉంటా. అది కైనెటిక్ ఎనర్జీ నుంచి తీసుకుంటా నేను Z²/n² Z/n అని ఈజీగా. ½ mv² ప్రపోర్షనల్ టు Z²/n² అయినప్పుడు v ప్రపోర్షనల్ టు Z/n కదా, గుర్తుపెట్టుకోవడం ఈజీ. నేను మర్చిపోయినప్పుడు ఇలా చేస్తా, మీరు కూడా మర్చిపోతే ఇలాగే చేయండి. సో v ప్రపోర్షనల్ టు Z/n కాబట్టి స్పీడ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ బోర్డ్ 7th ఆర్బిట్ ఈస్ 3.6, ద కరెస్పాండింగ్ స్పీడ్ ఇన్ 3rd ఆర్బిట్ ఈస్. సో నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ z is equal to 1 కాబట్టి వదిలేసి డైరెక్ట్గా v ప్రపోర్షనల్ టు 1/n రాస్తే సరిపోద్ది. v1 1/n రాస్తే సరిపోద్ది. నీకు కావాల్సింది ఏంటంటే 7th కాబట్టి v7 లేదా v3/v7 is equal to 7/3. కరెక్టేనా చూడండి, v3/v7 is equal to 7/3. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 7th v3 కావాలి. v3 is equal to 7/3 ఇంటూ v7. 7/3 ఇంటూ v7 మనం క్యాల్కులేట్ చేసేద్దాం పిల్లలు. 7/3 ఇంటూ v7 వాల్యూ ఎంత ఇచ్చారంటే 3.6 ఇంటూ 10⁶ ఇచ్చారండి. 3.6 ఇంటూ 10⁶. Then the value of velocity of electron in 3rd orbit would be 3 1s 3 2s 70 7 2s 14 అంటే 84 అంటే 8.4 ఇంటూ 10⁶ మీటర్/సెకండ్. మనకు రెండు స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తున్నాయి. స్టార్టింగ్లో ఏదో ఒక 2 క్వశ్చన్లు కొంచెం స్టెప్స్ తీసుకున్నాయి కానీ మిగతావన్నీ తొందరగానే ఆన్సర్ వచ్చాయి. ఇదే అడ్వాంటేజ్ మనకి, షార్ట్ ట్రిక్ ఇదే అడ్వాంటేజ్ మనకి. మోడర్న్ ఫిజిక్స్లో ఏంటంటే చిన్న ఫార్ములా తెలిస్తే చాలా ఆన్సర్ వెంటనే వస్తుంది. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో మిత్రమా, నేస్తమా, స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, నవీన్ సార్ డైలాగ్, మై డియర్ స్టూడెంట్స్, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా క్వశ్చన్లు ఈజీగా ఇచ్చారనుకోండి పర్సెంటైల్లో మీరే ఇబ్బంది పడతారు. సార్ మాకు మోడర్న్ ఫిజిక్స్ చెప్పండి, ఈజీగా ఉండే టాపిక్స్ చెప్పండి అంటే ఈజీగా ఉండే టాపిక్స్ అందరికి ఈజీ, అందరు ఇదే నేర్చుకుంటారు, అందరు ఆన్సర్ చేస్తారు, మీరు కూడా ఆన్సర్ చేస్తారు దాంతోపాటు. అప్పుడు ఏమవుద్ది వాడికి మార్క్స్ వస్తే నీకు మార్క్స్ వస్తే ర్యాంక్ డిసైడ్ చేయడంలో చాలా ఇబ్బంది అవుతుంది. 2-3 మార్క్స్లోనే ర్యాంక్ ఎక్కడికో డిఫరెన్స్ వెళ్ళిపోద్ది. అదే క్వశ్చన్ పేపర్ టఫ్ ఉందనుకో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాడే చేస్తాడు. కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ ర్యాంక్ వస్తుంది, అంటే మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే ఈజీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ముందే నేను చెప్తున్న ఫిజిక్స్లో మాత్రం దెబ్బతింటారు. ఈజీ చేస్తే అమ్మయ్య నాకు చాలు అనుకుంటారా? కాదు, అందరూ దాన్ని ఆన్సర్ చేస్తారు. నువ్వు ఎలాగైతే ఈజీ అంటారో వేరే వాళ్ళు కూడా ఈజీ అంటారు. కాబట్టి ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. వీ నీడ్ టఫ్ క్వశ్చన్స్, వీ నీడ్ గుడ్ పర్సెంటైల్. గుడ్. అందుకే వెళ్ళి రొటేషనల్ మోషన్ మీద పడాలి. ఎస్, గుడ్. రొటేషనల్ మోషన్ మీద ఒక చిన్న క్వశ్చన్ వేసాను ఇప్పుడు. రెడీ అందరూ? జస్ట్ అలా ఫన్ కోసం ఒక చిన్న క్వశ్చన్ రొటేటరీ మోషన్ మీద. యాక్చువల్లీ ఈ రోజే మన కాలేజ్లో రొటేషనల్ మోషనే చెప్తున్నాను. ఒక చిన్న క్వశ్చన్, అందరు రెడీయా? యాక్చువల్లీ మనకి ఇంకొక క్వశ్చన్ మిగిలింది. ఈ క్వశ్చన్ చేస్తే మనకి ఈరోజు క్లాస్ అయిపోద్ది. ఇంకో 2 ఉన్నాయి అనుకుంటా. ఒక రొటేషనల్ మోషన్లో ఒక చిన్న క్వశ్చన్ వేసుకుంటా. రెడీయా మీరు? చూద్దాం మనం పిల్లలు ఎంత టఫ్ వర్క్ చేయగలుగుతున్నారో టెస్ట్ చేయడానికి ఒక క్వశ్చన్ అంతే. ఓకేనా? ఎస్, బట్ టైం అరే కాన్సెప్ట్ వస్తుంది కదరా. ఎస్, గో హెడ్. చూడండి పిల్లలు, ఇప్పుడు నేను ఒక రోలింగ్ బాడీ తీసుకున్నా. ఐ హ్యావ్ కన్సిడర్డ్ ఎ రోలింగ్ బాడీ. ఈ సర్ఫేస్ వచ్చేసి స్మూత్ సర్ఫేస్ అండి. స్మూత్ సర్ఫేస్ అంటే ఫ్రిక్షన్ ఉందా లేదా అంటే ఫ్రిక్షన్ లేదండి. స్మూత్ సర్ఫేస్ కాబట్టి ఫ్రిక్షన్ లేదు.
మ్యూ ఇజ్ ఈక్వల్ టు 0. దీని మీద ఇలా ఫోర్స్ అప్లై చేశాను, టాంజెన్షియల్ ఫోర్స్. అండ్ ఇది సిలిండర్ నన్ను, ఇది సిలిండర్. సిలిండర్ మాస్ ఎంత అంటే m, రేడియస్ ఎంత అంటే r. జస్ట్ ఫర్ యువర్ టెస్ట్ అంతే. అంటే అందరం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న టెస్ట్ అంతే. ఓకే, ఇప్పుడు ఇది స్మూత్ సర్ఫేస్ మీద టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను, నో ఫ్రిక్షన్. యా, నా క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెంటర్ ఆఫ్ మాస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెంటర్ ఆఫ్ మాస్ అంటే సెంటర్ ఆఫ్ మాస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెంటర్ ఆఫ్ మాస్ అంటే కామ్, వెన్ cylinder completes one rotation, when cylinder completes one rotation, when cylinder completes one rotation, అనేది క్వశ్చన్. హలో సనా, ఇగో సనా కూడా వచ్చేసింది మాటల్లో, ప్రాబ్లమ్స్ బాగా చేస్తుంది కాబట్టి. సనా, ఈ ప్రాబ్లం చేయనన్నా. దిస్ ఈజ్ ఎ సిలిండర్, టాంజెన్షియల్ ఫోర్స్ ఇస్ అప్లైడ్, స్మూత్ సర్ఫేస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెంటర్ ఆఫ్ మాస్ వెన్ సిలిండర్ కంప్లీట్స్ వన్ రొటేషన్. చేయండి. టూ ఆర్ రాంగ్. టూ ఆర్ రాంగ్ అండి. భరత్ 4R ఆన్సర్ ఇచ్చాడు, కాదు. సరే కానీ ఆర్ కూడా కాదు, మేబీ 0 అది కూడా కాదు, 4R కూడా కాదు. కాదు నేను చెప్తాను చూడండి ఒకసారి, నేను చెప్తాను చూడండి. మెకానిక్స్ అంటే మాకు పానం, మనం పొద్దుగానే లేచి మెకానిక్స్ చేస్తాం, అందరితో మెకానిక్స్ చేస్తాం అట్లా. ఇప్పుడు ఇది ముందు రోల్ అవుద్దా ముందు కంటే? ఎస్, రోల్ అవుద్ది, కానీ ప్యూర్ రోలింగ్ కాదు. ప్యూర్ రోలింగ్ అంటే V = R ω కదా. ప్యూర్ రోలింగ్లో ఏమవుద్దంటే ఇది వన్ రొటేషన్ కంప్లీట్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ 2πr డిస్టెన్స్ వెళ్తుంది, కరెక్టేనా? ప్యూర్ రోలింగ్లో ఇది వన్ రొటేషన్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ 2πr డిస్టెన్స్ వెళ్తుంది, కరెక్టేనా? హింట్ ఇవ్వండి. హింట్ ఏం లేదు, టార్క్ అప్లై చేయి, నెట్ ఫోర్స్ అప్లై చేయి, వచ్చేస్తుంది. నౌ దీనివల్ల టార్క్ ఎంత సార్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టార్క్. కాబట్టి నేను చేస్తున్నాను, ఒకసారి చూడండి. FR ఇజ్ ఈక్వల్ టు I∝. I ప్లేస్లో ఏం రాస్తున్నానంటే mr²/2 ఇంటూ ఆల్ఫా రాస్తున్నాను. mr²/2 ఇంటూ ఆల్ఫా. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందంటే 2f/mr వచ్చింది. ఓకే, విల్ కీప్ దిస్ ఎ సైడ్. నౌ దీని మీద ఫ్రిక్షన్ లేదు కాబట్టి ఓన్లీ అప్లైడ్ ఫోర్స్ ఉంది కాబట్టి F ఇజ్ ఈక్వల్ టు MA కూడా రాసుకోవచ్చు. బికాస్ దెర్ ఈస్ ఓన్లీ ఫోర్స్. ట్రాన్స్లేటరీ మోషన్లో పెట్టాలి కదా, అది F ఇజ్ ఈక్వల్ టు MA రాయొచ్చు. దీన్ని ఎక్స్ప్రెషన్ 1 అనుకోండి, దీన్ని ఎక్స్ప్రెషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేయండి అంటే 2πr/3 అది కరెక్ట్ కావచ్చేమో, చూద్దాం, తెలీదు నాకు కూడా. ముందుగా θ ఇజ్ ఈక్వల్ టు ½ α t². డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్ టు ½ AT². వీళ్ళిద్దరిని ఎప్పుడైతే నువ్వు డివైడ్ చేస్తావో
వీళ్ళిద్దరిని ఎప్పుడైతే నువ్వు డివైడ్ చేస్తావో theta divided by SCOM, theta divided by SCOM will give you alpha by A. Now if you understand alpha value ఎంత అంటే 2f by mr, 2f by mr and A value ఎంత అంటే f by m, కాబట్టి ఇది m by f అవుతుంది. So now you have m got cancel, f got cancel. Theta is nothing but 2 pi radians. ఎందుకంటే 1 rotation చేస్తే theta 2 pi కాబట్టి 2 pi రాస్తున్నా. SCOM is equal to this is 2 divided by r. Then the displacement covered by the center of mass is simply 2 cancel అయితే pi r వస్తుంది. The answer is pi r. 2 pi by 3 ఎవరికి వస్తుందంటే స్పియర్, హాలో స్పియర్కి వస్తుంది అనుకుంటా. 2 pi r by 3 కాదు, pi r. Four pi r. Pi r is the answer. పైఆర్. క్వశ్చన్ బాగుందా లేదా? క్వశ్చన్ బాగుంటే లైక్ చేయాలి, క్వశ్చన్ ఈజ్ గుడ్ అని చెప్పి నాకు చాట్ కూడా చేయాలి. నేర్చుకున్నారా లేదా ఏదో ఒకటి? అంటే ఇక మనం రొటేటరీ మోషన్లో ఉంటే కథ వేరు ఉంటుందిలే. బట్ ఐ గాట్ 2 pi r by 3. నో, దిస్ ఈజ్ సిలిండర్, నాట్ హాలోస్ఫియర్. హాలోస్ఫియర్కి నీకు చెప్పినట్టు 2 by 3 వస్తుంది కాబట్టి ఇక్కడ రావచ్చు నీకు అది. అసలు 3 వచ్చే ఛాన్సే లేదు. There is no possibility that you will get 3. It's okay, no problem. Here is the solution. Let's get back into what we have left. Now here is this question. Now ఇది చూడండి నన్ను ఒకసారి. Question బాగుంది సార్. Okay, no problem. In hydrogen atom, yeah, good. Beam Setti, Game Squad, Sania and Sania. Yes, good. Fine. మీలో కొంతమంది బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గేమ్ స్క్వాడ్, సనా, యా, చాలా మంది ఉన్నారు. వాళ్ళు నా క్లాస్లో ఉండుంటే బాగుండేది, లైవ్ క్లాస్లో మనం ఇంకా దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. భరత్, ఎస్, గుడ్. వీ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇఫ్ యూ వర్ ఇన్ మై లైవ్ క్లాస్. అప్పుడు వేరుంటుంది మొత్తం, అది ఆ డిస్కషన్ అవన్నీ వేరుగా ఉంటాయి. ఓకే, ఫైన్. A hydrogen atom is in its first excited states, absorbs a photon of energy x into 10 power minus 2 electron volts and excites to a high energy state where the potential energy of the electron is minus 1.08. The value of x is. ముందుగా పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే minus 27.2 divided by n square into z square. అది ఎలాగో 1 కాబట్టి వదిలేసి. ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్ ది ఎనర్జీ. వాడు ఎక్కడికి వెళ్ళాడంట? ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఇట్స్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అబ్జార్బ్స్ ఎ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ ఇది అండ్ ఎక్సైట్స్ టు హైయర్ ఎనర్జీ స్టేట్ వేర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు minus 1.08 అని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైవ్ అంటే ఆఫ్లైన్. సో హాయ్ తెలుగు అమేజింగ్. So now the potential energy is given as minus 1.08 is equal to minus 27.2 divided by n square and the value of n square is nearly 25 కదా. అంటే n is equal to 5, right? అది 5th స్టేట్కి వెళ్ళిపోయింది. 5th స్టేట్కి వెళ్ళిపోయింది అంటే 4th ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయింది. సలాం అలైకుం సార్. వాలేకుం అస్సలాం రూపేష్. 5th స్టేట్కి వెళ్ళిపోయింది. సో 5th స్టేట్కి వెళ్ళిపోయింది కాబట్టి అది 5th స్టేట్కి వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేయాలంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 5th స్టేట్ ఎంత అంటే minus 13.6 డివైడెడ్ బై 5 స్క్వేర్. ఇది ఎక్కడుంది ఎలక్ట్రాన్ అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే E2లో ఉంది. E2లో ఉంది కాబట్టి దీని ఎనర్జీ ఎంత అవుతుంది అంటే minus 13.6 by 2 స్క్వేర్ అవుద్ది.
సో ఈ డిఫరెన్స్ ఆఫ్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తేనే యూ విల్ గెట్ ది ఆన్సర్ డైరెక్ట్లీ. సో నౌ విల్ క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్. సి డెల్టా ఈ will be equal to E2 minus E1. Sorry, E5 minus E2. So what is the value of E5? Minus 13.6 by 5 square plus 13.6 by 2 square. और in reverse రాసాను. కరెక్టే కదా రాసింది. ఎస్. సో నౌ యూ కెన్ క్యాన్సిల్ దిస్ 13.6 బయటికి తీయొచ్చు. తీస్తే 1/2 స్క్వేర్ మైనస్ 1/5 స్క్వేర్ వస్తుంది. దీన్ని క్యాల్కులేట్ చేయండి పిల్లలు. 13.6 ఇంటూ 25 400 కాబట్టి కింద 100 రాసేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే 25 minus 4 21 కాబట్టి 21 రాదు. So the answer would be 13.6 into 21 divided by 100. Can you tell me what is the value of 13.6 into 21 divided by 100? I got different solution. Let's see what is the solution. It's okay, Rupesh, no problem. 286 అంటున్నారు పిల్లలు. 2.86 అండి. సో ది ఆన్సర్ ఇస్ 2.86 అని ఫిక్స్ చేద్దాం. ఇక ఫిక్స్ చేసే, ఇక ప్రాబ్లం లేదు. ఓకే 285. ఓకే ఫైన్. 3.4 0.54 అబ్జార్బ్స్ అన్నాడు కదా నాన్న. 286 పక్కన. ఓకే ఓకే అదే ఫిక్స్ చేసినాం మనం. యూజ్డ్ క్యాల్కులేటర్. ఓకే నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం రూపేష్. వర్క్ హార్డ్, యూ విల్ గెట్ 2.85. ఓకే 0.0285. మీరు ఏదంటే అది బై, అది చూసుకోండి మీరు. ఇక ఏదంటే అది పక్కా ఎన్ఐటి వరంగల్ సిఎస్సి బ్రాంచ్. గుడ్ గుడ్ గుడ్. ప్రిఫరబుల్లీ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. అండ్ పిల్లలు చూడండి, ఈ క్వశ్చన్ మీరు అందరూ చేయండి. చేసిన తర్వాత ఈ క్వశ్చన్ అయిపోతే మనం ఈ రోజుతో మోడర్న్ ఫిజిక్స్లో ఎవరెవరైతే మోడర్న్ ఫిజిక్స్ అడుగుతున్నారో వాళ్ళకి డ్యూయల్ నేచర్ అయిపోయింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అయిపోయింది, ఎక్స్రేస్ అయిపోయింది, బోర్డ్స్ థియరీ అయిపోయింది, రూదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయింది. మీరు నెక్స్ట్ మనం రేపు న్యూక్లియర్ స్టార్ట్ చేయబోతున్నాం. న్యూక్లియర్లో బైండింగ్ ఎనర్జీ వాటితో స్టార్ట్ చేద్దామా, లేకపోతే రేడియో యాక్టివిటీకి వెళ్ళిపోదామా? మనం ముందు బైండింగ్ ఎనర్జీ అవి స్టార్ట్ చేద్దాం. న్యూక్లియర్ కొంచెం టైం పడుతుంది. సో మనం న్యూక్లియర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 పార్ట్స్లో చేసేద్దాం మనం. ఓకేనా? చేసిన తర్వాత న్యూక్లియర్ అవగానే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్స్. నేను నిన్న కూడా చెప్పాను, నిన్న కూడా సెమీ కండక్టర్స్ని మనం 4 పార్ట్స్లో చేద్దాం. వీఆర్ గోయింగ్ టు డూ సెమీ కండక్టర్స్ ఇన్ 4 పార్ట్స్. ఓకే రైట్. ఇన్ ది హైడ్రోజన్ స్పెక్ట్రమ్, లాంబ్డా విత్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాన్సిషన్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. ఫస్ట్ ట్రాన్సిషన్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? లైమన్ అంటే 1కి రావాలి, 2 నుంచి రావాలి. కాబట్టి this is 1 by lambda is equal to r into 1 by 1 square minus 1 by 2 square అంటే 1/4 first transition. Then the value of 1 minus 1/4 is 3/4. Then lambda is equal to 4/3r. దీన్ని పక్కన పెట్టుకుందాం మనం. దీన్ని ఎక్స్ప్రెషన్ 1 అనుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే మీరు నాతో పాటు చేయండి. Yeah, don't about the modern physics syllabus of class 12. Yes. Mass defect and binding energy. Okay, right. The wavelength difference will be a lambda. Everki between the
wavelength of third transition line of Paschen series and second transition line of Balmer series. Third transition line of Paschen series anta. Third transition line of Paschen series ante Lyman, Balmer, Paschen. Lyman కి ఫస్ట్ ట్రాన్సిషన్ అంటే ఎక్కడి నుంచి రావాలి అంటే 2 నుంచి 3 నుంచి 4 నుంచి లేదా 5 నుంచి రావాలి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది. లైమన్ బాల్మర్ అంటే 3, 4, 5, 6. ప్యాషన్ కి 4, 5, 6, 7 కాబట్టి ఇలా నేను రాసుకున్నా, జస్ట్ ఏదో 1, 2, 3, 4 రాసుకున్నా అంతే. రాసుకొని ద వేవ్ లెంత్ డిఫరెన్స్ విల్ బి ఏ లాంబ్డా ఎప్పుడు బిట్వీన్ ద వేవ్ లెంత్ ఆఫ్ థర్డ్ ట్రాన్సిషన్ ఆఫ్ ప్యాషన్. థర్డ్ ట్రాన్సిషన్ అంటే ఎక్కడి నుంచి రావాలి? ఇది 1, ఇది 2, ఇది 3 అంటే 6 నుంచి రావాలి. థర్డ్ ట్రాన్సిషన్ ఆఫ్ ప్యాషన్ అంటే 6 నుంచి రావాలి. సో దాన్ని ఏం చేద్దామంటే 1/λ1 అని రాద్దాం. 1/λ1 is equal to r into 1/9 minus 1/36. That will give you LCM is 36 కాబట్టి λ1 is equal to 36/3r. అంటే ఎంత సార్ ఇది అంటే 36/3r అనే పెడదాం. ఎందుకు మనం అలాగే పెడదాం, ఇక్కడ 3r ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే పిల్లలు, ఇంకొకటి λ2 కనుక్కుందాం. 1/λ2 ఇది ఎలా కనుక్కోవాలి సార్ అంటే దిస్ ఈజ్ ద సెకండ్ ట్రాన్సిషన్ ఆఫ్ బాల్మర్. సెకండ్ అంటే ఎక్కడి నుంచి రావాలి? 4 నుంచి రావాలి. సెకండ్ ట్రాన్సిషన్ 4 నుంచి. ఫాలో అవుతున్నారా పిల్లలు? సెకండ్ ట్రాన్సిషన్ 4 నుంచి రావాలి కాబట్టి r ఇంటూ 1/4 minus 1/16. So the LCM will be 16 కాబట్టి λ2 is equal to 16 divided by 3r. So now we are supposed to subtract these two. వీళ్ళిద్దరిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. λ1 minus λ2 is equal to ఎంత వస్తుంది సార్ అంటే 36/3r minus 16/3r అంటే 20/3r వస్తుంది. అండ్ 20/3r. బట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/3r కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 times of 4/3r రాసుకోవచ్చు. కాబట్టి 5 times of 4/3r రాసుకోవచ్చు. దీన్ని ఎవరిని? 20/3rని 5 times of 4/3r రాయొచ్చు. సో λ2 minus λ1 డెల్టా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ లాంబ్డా అన్నాడు. ఏ లాంబ్డా అంటే ఎంత అంటే that is actually a into λ/3r is equal to 4/3r, sorry, 4/3r. I am writing it once again, see, 20/3r. So 20/3r is equal to a into lambda. What is the value of lambda? 4/3r. So 3r got cancelled. A is equal to 4, 5 is 20 కాబట్టి the value of a will be how much? 5. How many of you got a is equal to 5? 5 రేషియో చేశాను. రేషియో ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఎలా చేసినా అదే కదా ఆన్సర్. Sir, I am first and correct, Sirji. When Sana is here, she is always correct. But ఇందాక ప్రాబ్లం ఆన్సర్ రాంగ్ ఇచ్చినావు కదా సనా నువ్వు ఈ క్వశ్చన్కి. 2πr/3 అన్నావు. Rupesh, I will complete all the videos in 4 to 5 days, sir, and I will attend the live. Pakka, remember my name, Rupesh. Okay. రేషియోతో రాదు. ఎస్ 3 వస్తుంది. ఓకే, ఐ గాట్ a equal to 5, సార్. ఓకే సనా, రైట్. అండ్ ఎస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు క్లాస్ మనం ఇక్కడితో ఆపేద్దాం, ఎందుకంటే బోర్డ్స్ థియరీలో మంచి ప్రాబ్లమ్స్ నేను మీతో చేయించానని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగా చేశారండి. రేపు మనం న్యూక్లియైతో కలుద్దాం. రేపు ఏం చేద్దామంటే న్యూక్లియైలో మనం రోజు ఎలా చేద్దామంటే ఒక హాఫ్ అన్ అవర్ సార్ మోడర్న్ ఫిజిక్స్ అన్నీ కలిపి ఓకే అన్నీ కలిపి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారా? చేద్దాం, అది రివిజన్లో చేద్దాం, ఇప్పుడే కాదు, రివిజన్లో పక్కా చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే రేపు మనం న్యూక్లియస్ చేద్దాం.
రేపు న్యూక్లియస్ మీరు కూడా కొంచెం చదువుకొని వస్తే బాగుంటుంది. మీరు రేషియో, బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్ ఇలాంటివి ఒకసారి మీరు చదువుకొని వస్తే మనం దాని గురించి డిస్కస్ చేసిన ఏంటంటే ఐసోటోప్స్, ఐసోమర్స్ ఇవన్నీ ఒక 1 మోడల్ సార్. రేపు చేద్దాంలేనన్నా, ఓకేనా? గుడ్ నైట్ రూపేష్. షూర్. సో మనం రేపు కలుద్దాం. రేపు మనం న్యూక్లియై చేద్దాం అండ్ ఎల్లుండి కూడా న్యూక్లియై చేద్దాం. అంటే సండే అనుకో, ఎల్లుండి మనం మండే చేద్దాం న్యూక్లియై. ఎందుకంటే సండే మనం ఆఫ్ తీసుకుందాం. నేను ఈ సండే ఆఫ్ తీసుకుంటాను. నెక్స్ట్ సండే నుంచి సండే కూడా నేను క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను తీసుకోలేకపోయినా కూడా ఏదన్నా ఒక చిన్న టాపిక్ని, ఇండిపెండెంట్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒక చిన్న వీడియో రికార్డింగ్ అయినా నేను ప్రీమియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ ట్రై టు మేక్ బెనిఫిట్ ఫర్ యూ. సో సీ యూ టుమారో గైజ్. రేపు మళ్ళీ కలుద్దాం న్యూక్లియైతో. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మీరు రాసుకోండి, షార్ట్ నోట్స్ రివిజన్ చేస్తూ ఉండండి. సో టేక్ కేర్, విల్ మీట్ టుమారో. అల్టిల్ దెన్ హ్యావ్ గుడ్ నైట్. మంచిగా తినండి, మంచిగా పడుకోండి. బాయ్.